నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్. ఎస్ఎల్బీసీలో మీరు గతంలో అంటే మొదట్లో పనిచేశారు. మీకు అక్కడ పనిచేసిన అక్కడ టోపోగ్రఫిక్ గానీ, ఆ స్ట్రక్చర్ ఆ నిర్మాణం గానీ మీకు మొత్తం అనుభవం ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం మొన్న 22వ తారీఖు నాడు జరిగిన ప్రమాదం గురించి అడుగుతున్నారు కదా. అవును. ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే మనకు తెలిసిన సమాచారం మేరకు అందులో ఒక 14 కిలోమీటర్లు డ్రిల్ చేసిన తర్వాత ఇన్లెట్ నుంచి ఓకే. వాళ్ళకి అక్కడ ఒక షేర్ జోన్ వచ్చింది. అంటే ఒక లూజ్ ప్యాకెట్ వచ్చింది ఒక 8 మీటర్స్ విడుతుతోని. 8 మీటర్స్ లూజ్ ప్యాకెట్ వచ్చిన తర్వాత దానికి డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసి ఈ మధ్యలోనే జిఎస్ఏ వాళ్ళ యొక్క అనుమతితో మళ్ళీ తిరిగి డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినామని చెప్పడం జరిగింది. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు 14, 15వ తారీఖు స్టార్ట్ చేశారు. దాదాపు 21 తారీఖు వరకు డ్రిల్లింగ్ అయింది. ఒక 18 మీటర్లు వీళ్ళు షియర్ జోన్ దాటి ఒక 10 మీటర్ల వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఓహో. అయితే 22వ తారీఖు నాడు మనకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే ఉదయం 8:30 ఆ ప్రాంతంలో ఆ షియర్ జోన్లో సెగ్మెంట్స్ని కూడా పెట్టడం జరిగింది. లైనింగ్ సెగ్మెంట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది వెనక నుంచి. అంటే టన్నల్ ఏమో అది టీబీఎం మిషన్ చేస్తారా సార్? అది ఇప్పుడు టన్నల్ ఏమో మషిన్ 10 మీటర్స్ డయాతోని డ్రిల్ చేస్తున్నాం. చేసిన తర్వాత కొంత సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత వెనక నుంచే అందులో ఆల్రెడీ ఈ లైనింగ్ సెగ్మెంట్స్ ఒక పీసెస్ ఉంటాయి, 7 పీసులు ఉంటాయి కంప్లీట్గా రౌండ్గా. అది ఎంత థిక్నెస్ అంటే 40 సెంటీమీటర్ థిక్నెస్ ఉంటుంది. ఆ 40 సెంటీమీటర్ థిక్నెస్తోని వెనక ఉంటాయి కదా, అవి ముందుకు వెళ్ళిన తర్వాత డ్రిల్ చేసిన దాంట్లో ఈ లైనింగ్ సెగ్మెంట్స్ని ఫిక్స్ చేసేస్తుంది. ఫిక్స్ చేయడం వలన అప్పుడు దాని యొక్క క్లియర్ గ్యాప్ విడ్త్ ఎంత ఉంటుంది అంటే 9.2 అవుతుంది అన్నట్టు. ఎందుకంటే 10 కదా డ్రిల్ చేసింది, 0.4 రెండు అది మొత్తం దాన్ని థిక్నెస్ తీసేస్తే 0.8 పోతే 9.2. అంటే డ్రిల్ చేసిన తర్వాత వెనకకు వచ్చే అవకాశం లేదు. ఒకసారి ముందుకే పోవాలి. అది ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది కాబట్టి విడ్త్ 10 నుంచి 9.2 అయింది. అయితే ఎక్కడైతే ఈ షియర్ జోను ఏదైతే 8 మీటర్స్ ఉన్నది కదా, ఆ 8 మీటర్స్ దగ్గర కూడా అసలు ఈ లైనింగ్ చేయడం జరిగింది. ఈ సెగ్మెంట్స్ పెట్టడం చేస్తున్న సమయంలో ఏదైతే వాటర్ సీపేజ్ అన్నారు కదా, అవును, అది అప్పుడు వాళ్ళు గుర్తించలేదా? అయితే సీపేజ్ అనేది ఎప్పుడైతే వీళ్ళకు షియర్ జోన్ తగిలిందో అప్పటి నుంచి సీపేజ్ విపరీతంగా రావడం జరిగింది. అప్పుడు రిపోర్ట్ చేశారు 2019లో ఇది జరిగింది. ఇప్పుడైతే 5,000 లీటర్లు సంథింగ్ ఏదో అంటున్నారు నిమిషానికి. అంటే ఒరిజినల్గా 2019లో ఎప్పుడైతే షేర్ జోన్లకు టచ్ అయినరో అప్పుడు దాదాపు 8,000 లీటర్లు పర్ మినిట్, 8,000 లీటర్స్ పర్ మినిట్ ఉండే. దాని తర్వాత వీళ్ళు దాన్ని డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేపట్టి దాన్ని 3,500కి తీసుకొచ్చారు ఈ మధ్యలో. అంటే డ్రిల్లింగ్ అవుతున్న టైంలో కూడా మేము చూసాము సీపేజ్ ఎంత ఉందంటే 3,500 లీటర్స్ ఉన్నది. ఇప్పుడు కూడా అదే 3,500 లీటర్స్కే వచ్చిందని అన్నారు. రోజు మాకున్న సమాచారం ఒక 5,000 లీటర్స్ వరకు వస్తుంది. దాన్ని అంటే అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్కొక్క దాంట్లో వేరు ఉండొచ్చు, కానీ మాకు స్టెబిలైజ్ అయింది అది 3,500 లీటర్స్ అని చెప్పేసి ఇంటర్నల్ సమాచారం మేరకు నేను చెప్పగలుగుతున్నా. అయితే ఈ సీపేజ్ని మొత్తం కంట్రోల్ చేసి చేయాలి కదా అని మనకు అనుమానం రావచ్చు. మొత్తం సీపేజ్ కంట్రోల్ కావాలి కదా, జీరో కావాలి కదా. అంటే వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే దీన్ని ఇక్కడ చేయడం వల్ల ఈ ప్రెషర్ ఇంకో దగ్గర పడే అవకాశం ఉంటుంది, ఇంకో దగ్గర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రెషర్కు ఏదైతే వస్తున్నదో దాన్ని క్లీన్ వాటర్ వస్తుంది కాబట్టి దాని మందం డివాటరింగ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు. అంటే పంపులు పెట్టి అంటే వాళ్ళకు ఏదైనా కూడా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే చేసినామని అంటున్నారు. కానీ రిటర్న్లు ఇచ్చారా, ఓరల్గా చెప్పారా తెలియదు. మరి అది వాళ్ళు అన్న తర్వాత వాళ్ళు నాకు తెలిసిన సమాచారం మేరకు 9th ఫిబ్రవరి రోజు వాళ్ళు వచ్చిందని, తర్వాత కూడా వచ్చిందా తెలియదు. మొత్తం మీద ఇచ్చిన తర్వాత వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని దే హావ్ స్టార్టెడ్ డ్రిల్లింగ్ సిన్స్ 14th ఐ థింక్ సో. అయితే ఒకరోజు 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్ల వరకు కూడా వెళ్ళగలిగినారు. టోటల్గా వాళ్ళు 18 మీటర్స్, 18 మీటర్లు వీళ్ళు డ్రిల్ చేయగలిగినారు. వీళ్ళు ఆ 18 మీటర్లు డ్రిల్ చేసి 21st వరకు, 22nd మార్నింగ్ షిఫ్ట్లో దాదాపు 50 మంది వచ్చేసి, అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ 120 మీటర్స్ ఉంటుంది, 120 మీటర్లు ఉంటుంది అంతా కలిపి హెడ్ టు టెయిల్ వరకు. హెడ్లో కొంతమంది ఉన్నారు, మధ్యలో కొంతమంది ఉన్నారు, టెయిల్లో కొంతమంది ఉన్నారు. ఉన్న తర్వాత సడన్గా 8:30 ఆ ప్రాంతంలో
ఒక సెగ్మెంట్ విడుతూ 1.5 మీటర్ ఉంటుంది, మీటర్న్నర ఉంటుంది. అంటే 2 సెగ్మెంట్లు కూలినాయి అని మనకు సమాచారం ఫస్ట్ పైనుండి. అది కూలడానికి ఏంటంటే ఎప్పుడైతే ఏ సెగ్మెంట్లు కూలినాయి అంటే ఫస్ట్ సెగ్మెంట్ ఏదైతే మనకు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఉంది కదా 8 మీటర్స్లో ఆ 0 to 3 మీటర్స్ వరకు కూలిందన్నమాట. ఓకే, వీళ్ళు కూలిన తర్వాత ముందున్నారు. ఆ కూలేటప్పుడు కొంతమంది ముందుంటారు, కొంతమంది వెనుకున్నారు, కొంత దగ్గరలో ఉన్న వాళ్ళు. మొత్తం మీద అందులో కొంత ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది లిఫ్ట్ చేసుకొని వాళ్ళు గుంజుకొని తీసుకొని వెళ్ళిపోయారు. కొంతమందికి అయింది. కొంతమంది అటువైపు ఉన్నారు. మనకు తెలిసిన మేరకు ఏంటంటే 8 మందిలో ఒక 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 టెక్నీషియన్లు ఉన్నారు, 2 వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వర్కర్స్ ఉన్నారు, 4. అయితే ఇప్పుడు మనము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకుంటే, వాళ్ళ సర్వైవల్ గురించి మాట్లాడాలంటే వాళ్ళ 18 మీటర్లకు అటువైపు ఉన్నారు. అదే సార్, సర్వైవల్ కంటే ముందు ఇప్పుడు పడ్డది కదా. అవును. ఆ పడినప్పుడు ఆ థిక్నెస్ ఉంది కదా, ఆ థిక్నెస్ వాళ్ళ పైన పడితే ఇది కాంక్రీట్ అయినా సార్ అది? అయితే ఈలోగా ఏమైందంటే అసలు పడ్డది మీద నుంచి కూలడానికి కారణము ఓన్లీ నీళ్ళు వస్తే కాదు కదా. ఓకే. ఇప్పుడు అది క్యావిటీ, ఇప్పుడు మీద వాటర్ వస్తూ 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 కొన్ని అక్కడ మీద అది మీద 300-400 మీటర్ల మీద గుట్ట ఉన్నది కదా, గుట్ట కింద ఉన్నాం మనం. అయితే లోపల ఉన్నటువంటి ఏరియా లోపల పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ ఎంబెడెడ్ విత్ రాక్, ఇది మన శాండ్, ఇది మన మడ్, తర్వాత మట్టి గిట్టి అంత ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ సీపేజ్ వస్తున్నదో కొంత దాని రాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మట్టి కూడా లూజ్ అయిపోయి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైతే అది లూజ్ అయిందో ఆ రాళ్ళు పడుతుంటాయి. కాబట్టి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే దాదాపు 3-4 టన్నుల ఉన్నటువంటి రాళ్ళు వచ్చేసి ఈ మన సెగ్మెంట్ ఉన్నది కదా, అక్కడ కొంత వీళ్ళు 3,000 అన్నారు కానీ 300 టన్నుల సిమెంట్ గ్రౌటింగ్ చేశారు. డ్రిల్లింగ్ అండ్ గ్రౌటింగ్, ఎవ్రీ ఇంచ్ దే హ్యావ్ గ్రౌటెడ్ అని మనకు సమాచారం. మరి అట్లా చేసినప్పుడు అది కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. అయితే ఆ రాళ్ళు వచ్చేసి పడడం వలన అది మొత్తము వచ్చి గ్రౌట్ చేసిన ఏరియా మీద, దాని తర్వాత ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, సిమెంట్ సెగ్మెంట్స్, అవి 40 mm థిక్ ఉన్నాయి, వాటి మీద పడ్డాయి. గ్రౌటింగ్ ఎప్పుడు చేశారు సార్? ఈ వర్క్ స్టార్ట్ 1 year నుంచి చేస్తున్నారు. 1 year చేసిన తర్వాత జిఎస్ఐ వాళ్ళు నౌ ఇట్ ఈస్ ఓకే ఫర్ డ్రిల్లింగ్ అంటే అప్పుడు డ్రిల్లింగ్ చేశారు. నాకు డౌట్, గ్రౌటింగ్ చేశాక అది గట్టి పడుతుందా సార్? ఏదైతే ఆ ఏరియా లోపల ఏదంతో లూజ్ స్టార్ట్ అని అందులో డ్రిల్ చేసేసి సిమెంట్ స్లరీని పంపిస్తుంటారు అన్నట్టు. అవును. పంపిస్తున్నప్పుడు అదేమైతుంది, హార్డ్ చేయడానికి అనమాట. ఆ పెరిఫరీలు అన్నిటిని హార్డ్ చేసి తట్టుకోవడానికి, కూలకుండా తట్టుకోవడానికి వాళ్ళు చేశారు. మీద నుంచి ఏదైనా వచ్చినా చేసినా కూడా. కానీ క్యావిటీ ఎంత అయిందో ఏం కథనో తెలియదు. అందులో లూజ్ బోల్డర్స్ పెద్ద పెద్ద ఈ స్టోన్స్ వచ్చేసి ఇది మీద పడితే ఇది తట్టుకోలేదు. మరి మనకు తెలిసింది ఏంటంటే ఆ క్యావిటీని మొత్తం వాళ్ళు కంప్లీట్గా ఫిల్అప్ చేయలేదేమో, ఇది ఎంత చేసినా అది అయితలేదు. కాబట్టి ఆపిండ్రా ఏంటిదో తెలియదు. దాని మీద మనం సమగ్రంగా విచారణ చేస్తే తప్పించి మనకు తెలియదు. సరే, జరిగింది ఏంటంటే ఆ స్టోన్స్ రావడము, ఆ 2 సెగ్మెంట్ల మీద పడడము, ఆ 2 సెగ్మెంట్లు బ్రేక్ అయ్యి చేయడంతో డైరెక్ట్గా రాళ్ళన్నీ వచ్చేసి మన టీబీఎం మీద పడ్డాయి. టీబీఎం మీద ఎక్కడ పడ్డాయి? టీబీఎం యొక్క 18th మీటర్ దగ్గర పడ్డాయి. ఓకే. హెడ్ నుంచి, అంతే కదా. 18 అంటే 15 to 18 మధ్యలో పడ్డాయి అన్న. అది మొత్తం ఎంత ఉంటుంది సార్? టీబీఎం లెంత్ ఎంత ఉంటుంది? టీబీఎం లెంత్ 120 మీటర్. 120 అన్ని కలిపి దానికి అలా 18th మీటర్ దగ్గర పడింది. 18th హెడ్ నుంచి 18th మీటర్. 18th అంటే 3 మీటర్స్ కాబట్టి 15 to 18 మధ్యలో పడ్డాయి. ఆ 2 సెగ్మెంట్స్ మొదలు అన్నారు కదా. అయితే దాని తర్వాత పడ్డప్పుడు వాళ్ళు అటు దిక్కు వెళ్ళిపోయినరు. దాని తర్వాత ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయినప్పుడు మిగతా ఇంకా 6 మీటర్లు ఉంది కదా, అది 3 మీటర్లు పోతే ఇంకా 5 మీటర్లు ఉంటుంది. అది కూడా ఏమైనా పడితే పడి ఉండొచ్చు. అవి కూడా ఇంకా మిగతా ఫర్దర్ స్టోన్తో టోటల్ ఆ యొక్క షియర్ జోనే టోటల్గా ఓపెన్ కావచ్చు. ఆ మీద నుంచి ఇంకా ఫర్దర్ రాళ్ళు, బురద అన్నీ వచ్చినాయి. అవి మామూలుగా రాలేదు, పెద్దగానే వచ్చింది. డివాస్టేషన్ పెద్దగానే అయింది. భయంకరమైన వాతావరణం ఉన్నదని పోయిన వాళ్ళు, ముఖ్యంగా మన జూపల్లి కృష్ణారావు గారే ప్రకటించారు. వారంతా ఈ ఏజ్లో ఎంత కష్టపడి అంత దూరం పోగలిగారు, అది చూశారు. రియల్లీ వారిని, తన యొక్క తపన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఈలోగా అటువైపు ఉన్నటువంటి చూస్తే 18 మీటర్లలో
3 మీటర్లు పడిపోయింది, ఇంకా 15 మీటర్లు ఉంటుంది. 15 మీటర్లు 8 మీటర్లు టోటల్, అది 10 మీటర్స్ డయాతోని ఆ మషినే ఉంటుంది. అది అవును అక్కడ ఇక ఏం స్కోప్ ఉండదు మనం పోయి ఉండడానికి. అవును ఇక మిగిలినది 8/3/11 పోతుంది. 11 పోతే 7 మీటర్లు ఉంటుంది. కానీ పడ్డది అంతా కూడా స్లోప్గా పడుతూ ఉంటుంది కదా, ఇంకా కవర్ అవుతూ ఉంటుంది. కవర్ అయితే వాళ్ళ మీద పడి వాళ్ళకు 3-4 మీటర్ల కంటే ఎక్కువ క్లియర్ అక్కడ ఏరియా స్పేస్ దొరకకుండొచ్చు. కానీ స్లోప్ అటువైపే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటువైపు పడ్డదానికేమో రేజ్ అవుతూ ఉంటుంది లెవెల్, ఇటువైపు కనుకున్నట్టయితే దూరంగా పోతుంటుంది కాబట్టి లెవెల్ రాను తగ్గిపోతుంటుంది అది దాన్ని. కానీ ఇక్కడనేమో లెవెల్ పెరుగుతుంది. కాబట్టి మీగర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ దేర్ సర్వైవల్ నేను అనుకుంటున్నా. వాళ్ళు ఏమన్నా టీబీఎం ఎక్కి కూర్చున్నా ఏం చేసినా దాని తర్వాత ప్రొటెక్షన్ ఏమన్నా ఉంటుందా సార్, ఏరియా ఉంటుందా? వాళ్ళు అందులో పోగలిగాలి కదా, మరి పోయిందా లేదా ఆ టైంలో. అది దాన్ని వచ్చేస్తే పోవడానికి కూడా ఆటంకం అయింది అనుకోండి. దీని ఆపరేటర్ ఎక్కడ నుండి మెయింటైన్ చేస్తారు సార్ టీబీఎంలో? హెడ్లోనా టైల్లో ఉంటారా? వాళ్ళు ఇది దాని నుంచి కొంచెం దూరంలో ఉంటారు, కొంత ఒక 10 మీటర్స్లో ఉంటారు. ఒక రూమ్ లానే ఉంటుంది కానీ వాళ్ళ అందులో కూర్చోవాలి, ఇంకా అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు అమెరికన్స్. ఇది ఏంటంటే దీని గురించి సమాచారం ఉందా సార్ మీకు? వాళ్ళు లోపల ఉన్నారా బయట ఉన్నారా? వాళ్ళు అందరు బయట, వాళ్ళు ముగ్గురు అమెరికన్స్, అమెరికన్ ఆపరేటర్స్ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు బయట ఉన్నారు. ఓకే, బయట అంటే ఎస్కేప్ అయిన వాళ్ళు దాంట్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇది మన దేశం వాళ్ళే ఉన్నారంటున్నారు, అమెరికన్ అని మీరు అంటున్నారు. అది చెప్పట్లేదు. జయప్రకాష్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఇది రాబిన్సన్ వాళ్ళ నుంచి తీసుకున్నది ఇది టీబీఎం. అయితే వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారు. ప్లస్ ఈ డ్రిల్లింగ్ యాక్టివిటీ వరకు వాళ్ళకే ఎంకరేజ్ చేసేది. ఓకే, డ్రిల్లింగ్ యాక్టివిటీ వరకు ఇక్కడ మనోళ్ళకు ఎలాంటి ట్రైనింగ్ లాంటి ఇచ్చి మనోళ్ళకి టీబీఎంస్ తో చేయాలి కదా ఇంత లెంత్ లో అనేది వాళ్ళే కంపెనీ వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అఫీషియల్గా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అఫీషియల్గా ఇవ్వచ్చు అన్నమాట కొంతవరకు వాళ్ళు. కాబట్టి అఫీషియల్గా సబ్ కాంట్రాక్ట్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేనున్నప్పుడే ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఓకే, కాబట్టి వాళ్ళు దాన్ని మొదటి నుంచి ఇస్తేనే వాళ్ళు వచ్చేసి దాన్ని తీసుకురావడము, దాన్ని ఫిట్ చేయడం, అన్నీ చేయడం వాళ్ళే చేసుకున్నారు అంత కంప్లీట్గా. ఓకే, అయితే వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అయితే వాళ్ళు ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే, వాళ్ళ తరఫున కొంతమంది ఇండియన్స్ని కూడా వాళ్ళకు అసిస్ట్ చేసుకోవడం ఉన్నారు. వాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళు ఉన్నారా? 2 ఉన్నారు వాళ్ళ తరఫున. ఇది మన రాబిన్స్ తరఫున 2 ఉన్నారు. 2 ఇంజనీర్స్ వీళ్ళ తరఫున ఉన్నారు, మన జయప్రకాష్ వాళ్ళ తరఫున. మిగతా 4 వర్కర్స్ జయప్రకాష్ వాళ్ళు. అయితే కాబట్టి వాళ్ళది ఆ ప్రాబ్లం ఉన్నది. అది అయితే ఈలోగా జరిగిన దాని గురించి ఇమ్మీడియట్గా అందరూ స్పందించారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ యొక్క ఇక డివాస్టేషన్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు అందరూ వచ్చారు. ఆర్మీ, నేవీ, తర్వాత మన సింగరేణి కాలరీస్ ఉన్న ఎక్స్పర్ట్స్, వాళ్ళే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు మన ఎల్ఎన్టీ తరఫున, మెగా వాళ్ళ తరఫున, ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరిని కూడా అక్కడ మినిస్టర్స్, ర్యాట్ మైనర్ వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళ వల్ల కూడా కాదని వాళ్ళు చేయగలిగారు. కానీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొన్ని వీడియో సర్క్యులేట్ అవుతుంది. అక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది మాకు, ఆ భయానక సన్నివేశాలని అక్కడ ఇదని కొన్ని వీడియో సర్క్యులేట్ అవుతుంది. అది నిజమేనా? నిజంగా ఆక్సిజన్ లెవెల్ మొదలు పోయినప్పుడు కొంతమంది లోకమోటివ్లో 12th కిలోమీటర్ వరకు వెళ్ళిన తర్వాత ఫర్దర్ పోవాలంటే వాళ్ళకు ఆక్సిజన్ పెట్టుకుంది కష్టమని వాపస్ వచ్చేసి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని వాళ్ళు ముందుకు. ఆ టన్నెల్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి సార్, అంటే పని చేసే వాళ్ళకు? డెఫినెట్, అందుకని ఎయిర్ డక్ట్ పెడతారు కదా ప్రతి టన్నెల్లో కూడా. ఓకే, సరిపోని విధంగా వచ్చేటందుకు. అంటే అసలు ఈ టన్నెలే ఒక విశిష్టమైన టన్నెల్ బాబు. అంటే దీని యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే, ప్రపంచంలో ఒక ఇరిగేషన్ పర్పస్కు ఇంత లాంగెస్ట్ టన్నెల్ విత్ టీబీఎంస్తోని దిస్ ఈజ్ ది ఫస్ట్. ఇప్పటి వరకు కూడా ఇదే లాస్ట్ ప్రపంచంలో. ఇప్పటి వరకు ఇదే, దీన్ని రికార్డ్ ఇంకెవరు చేయలేదు 20 ఏళ్ళు అయినా కూడా. ఓకే, కాబట్టి ఇరిగేషన్ గురించి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక 44 కిలోమీటర్ల టన్నెల్ విత్ టీబీఎంస్తోని అనేది రియల్గా ఇది ఒక టాస్క్. ఇది వాళ్ళు జయప్రకాష్ వాళ్ళు హిమాలయన్స్లో చాలా టన్నల్స్ చేశారు, టీబీఎంస్ కూడా చేశారు. కాబట్టి మేము అనుకున్నాం వీళ్ళు దీస్ ఆర్ ది రైట్ పర్సన్స్
కాబట్టి వీళ్ళు త్వరగానే చేస్తారు అనుకున్నాము. ఎట్లా యాజ్ ఏ టెండర్ వచ్చిందా సార్? టెండరు పిలవడం జరిగింది. టెండర్లో ఒక 5-6 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో వీళ్ళు లోయెస్ట్ వచ్చింది. కాకపోతే చైనా రైల్వే కంపెనీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది టెండర్లో. కానీ వాళ్ళు టెక్నికల్ బిడ్లో రిజెక్ట్ అయిన వాళ్ళు. ఓకే. కాబట్టి ఒకవేళ ఉన్నట్టయితే మాకు తెలిసిన అన్అఫీషియల్గా వాళ్ళే లెస్ కోట్ చేసిరని వీళ్ళకంటే ఇంకా. కానీ టెక్నికల్ బిడ్ కోటే రిజెక్ట్ అయింది కాబట్టి వీళ్ళకి రావడం జరిగింది. ఇప్పుడు ఇన్లెట్ నుంచి చేస్తున్నారు కదా సార్? అవును. అటు అవుట్లెట్ సైడ్ నుండి కూడా పని అయిపోయిందని విన్నాము. అది అవుట్లెట్ సైడ్ నుండి కూడా తవ్వుతూ వస్తున్నారు కదా? అవును. ఏదైతే ఇదెంత సార్ మొత్తం 44 కిలోమీటర్స్? ఆల్మోస్ట్ 44 కిలోమీటర్స్లో అటు కంప్లీట్ అయిపోయిందా పని? అయితే ఇటు నుంచి ఒక 22 అటు నుంచి 22 అని వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఓకే. కానీ మొదలు మనం స్టార్ట్ చేసింది 2008లో అవుట్లెట్ నుంచి. ఓకే. ఇక్కడ 2011లో స్టార్ట్ అయింది, 2011లో స్టార్ట్ అయింది ఇన్లెట్ నుంచి. ఓకే. అవుట్లెట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు 2008లో 2008 నుంచి 2014 వరకు అంటే తెలంగాణ ఫార్మేషన్ వరకే అటు నుంచి దాదాపు 14 కిలోమీటర్స్ చేసిండ్రు అక్కడి నుంచి. అంటే రోజుకి ఎంత చేస్తారు సార్ దాదాపు? అంటే ఇప్పుడు 6 ఇయర్స్లో 14 కిలోమీటర్స్ చేశారు 6 ఇయర్స్లో. అంటే మనకు తర్వాత వీళ్ళు 11 నుంచి వీళ్ళు 14 వరకు దాదాపు వీళ్ళు కూడా ఒక 9 కిలోమీటర్స్ చేసిండ్రు ఇటు సైడ్ నుండి కూడా. అంటే దాదాపు తెలంగాణ వచ్చేటప్పటికే 23 కిలోమీటర్ల వరకు అయింది, 23-24 మధ్యలో అయింది. అంటే షియర్ జోన్ రాలేదా సార్ అటు సైడ్ అవుట్లెట్స్ నుంచి కూడా? మాకు తెలిసిన సమాచారం వరకు అయితే అక్కడక్కడ కొంచెం వచ్చింది, దాన్ని వీళ్ళు ట్యాకిల్ చేసుకోగలిగారు పెద్దగా. కానీ ఇక్కడ ఇప్పుడు 20.5 20.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు ఇటువైపు నుంచి. ఇంకా ఇటువైపు నుంచి దీని ఎంత ఇంకా 22 చేయాలి దీని వైపు నుంచి. కానీ 22 కాదు, ఇంకా ఒక 2-3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఎక్కువ చేయించాలని కూడా అనుకుంటున్నది ఏజెన్సీ. కానీ ఏజెన్సీ ఈలోగా దురదృష్టవశాత్తు ఏజెన్సీ కూడా అసలు బ్యాంక్రప్ట్ కావడం వలన వాళ్ళు అన్నీ కూడా ఎక్కడికక్కడ సీజ్ కావడంతో వీళ్ళు ఇక్కడ వాళ్ళ దగ్గర హార్డ్ క్యాష్ లేకపోవడము, ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేకపోయిన వాళ్ళు ఏదైనా కూడా ఇక్కడ చేసిన పనిని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వరకు. మొన్న ప్రారంభమైంది కదా సార్ వర్క్? ఇది మన ఇన్సిడెంట్ కన్నా ముందు 4-5 డేస్. అవును. అంతకుముందు అన్ని ఏళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చింది సార్ అసలు? అంటే 19 నుంచి మొన్న 25లో స్టార్ట్ అయింది. ఓకే. అంటే వీళ్ళ పరిస్థితి అంటే నేను అవుట్లెట్ది నేను క్లియర్ చేసి ఇంట్లోకి వస్తాను. ఓకే. అవుట్లెట్లో వీళ్ళు స్టార్టింగ్లో సరే 2005 ఆగస్టులో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత ఇనీషియల్గా ల్యాండ్ అక్విజిషను, తర్వాత పిట్ తీసుకోవడము, ఏ లెవెల్లో మనం డ్రిల్లింగ్ చేయాలంటే అంతవరకు పిట్ చేయాలంటే దానికి మనం కొంత ర్యాంప్ వేసుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. అవన్నిటి చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ఉండాలి కదా, అది టన్నల్ మన ఇవన్నీ ప్లేన్ గ్రౌండ్లో జరగాలి. కాబట్టి దానికి ఆ విధంగా చేసుకోవడానికి వీళ్ళకు ఒక 2-3 సంవత్సరాలు పట్టింది మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అయ్యి వాళ్ళన్నీ. తర్వాత అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయ్యి టోటల్గా తర్వాత బోరింగ్ ఆర్డర్ ఇచ్చి అది రావడము, దాన్ని ఫిట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ 2008లో వరకు ఇక్కడ తయారైంది, స్టార్ట్ చేయగలిగారు వీళ్ళు. అయిన తర్వాత మంచిగానే కొన్ని సంవత్సరాలు నడిచింది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే తర్వాత వాళ్ళు ఈ ప్రాబ్లంతో ఒక బేరింగ్ పోతే దాన్ని ప్రొక్యూర్ చేయడానికి సంవత్సరాలు పట్టింది. బేరింగ్ అంటే ఏదైతే ముందు ఉంటుందో అందులో ఒకటి కూర్చోబెడతారు అన్నాడు బేరింగ్ తీరగడం, అది డ్రిల్ కావడానికి తిప్పాలి కదా. ఈ బేరింగ్ అది ప్రధానమైనది. అది అది పోయింది అనుకోండి, దానికి మాకు తెలిసిన దాని ప్రకారంగా 20-30 కోట్లు ఏముంటుందో మరి. వాళ్ళు ఇంత పెద్ద కంపెనీ మళ్ళీ బేరింగ్ కావాలంటే మళ్ళీ కొన్ని నెలలు పడుతుంది, అది ఆ నుంచి రావాలి, అమెరికా నుంచి ఎక్కడి నుంచి రావాలి. కాబట్టి ఒకటి స్పేర్లో పెట్టుకోవాలి కదా. అసలు స్పేర్లో పెట్టుకోలేని పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి స్పేర్లో లేదు కదా. తర్వాత బేరింగ్ చెయ్యాలి, ఆర్డర్ ఇచ్చితే కూడా వాళ్ళకి పైసలు లేక ఆర్డర్ కూడా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి అడ్వాన్సులు ఇస్తే అప్పుడు బేరింగ్ తెప్పించుకున్నారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన ఇంకా చూడండి,
అది అమౌంట్ ఇస్తే అప్పుడు పోయి ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి చేసే వరకు 2 ఏళ్ళు ఖాళీ, ఏం పని లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో నడిచింది, కొన్ని నెలలు నడిచింది. కొన్ని నెలలు నడిచిన తర్వాత మళ్ళీ బేరింగ్ పోయింది. బేరింగ్ పోయి ఇప్పుడు 2023 నుంచి ఫిబ్రవరి కరెక్ట్ 2 సంవత్సరాల నుంచి నో వర్క్. తర్వాత ఈలోగా ఏమైందంటే ఈ టెక్నాలజీ అబ్సల్యూట్ అయిపోయింది. ఇప్పుడు నీకు స్పేర్ పార్ట్స్ దొరకవు. నువ్వేం చేయాలి, నీ యొక్క డ్రాయింగ్ని పంపించి చేస్తే వాళ్ళు నీ గురించి స్పెషల్గా ఒక స్పేర్ పార్ట్ తయారు చేసి వాళ్ళు ఎవడే కానీ. అయితే లేకుంటే నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా పాత ఇట్టనే పడి ఉంటాయి కదా కొన్ని పని చేయక, వాళ్ళు రాబిన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ ప్రొక్యూర్ చేసి దాన్ని మాడిఫై చేసి మన పాత దాని ప్రకారంగా మాడిఫై చేసేసి వాళ్ళు నడిపించిండ్రని. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇచ్చినవి అని చెప్పి సంవత్సరం కాలంగా ఇచ్చినవన్నారు. లాస్ట్కి చూపించమనే వరకు అప్పుడు లేదు. పైసలు అప్పుడు ఇచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ కొంత ఇస్తేనే ఆ బేరింగ్కు ఆర్డర్ ఇచ్చిండ్రు. బేరింగ్ ఇప్పుడు నవంబర్లో అక్కడి నుంచి జూలైలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాకు వచ్చినప్పుడు రాబిన్స్ కంపెనీకి పోవడం జరిగింది. గారు, అజయ్ గారు అందరు కూడా. నేను కూడా ఆ టైంలో అక్కడే ఉండి నేను కూడా వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలే. పోయి వాళ్ళని బేరింగ్ ఏంది ఇంకెందుకు వస్తలేదు, మరి ఎట్లా ఎప్పుడైతుంది అంటే ఇక మేము బేరింగ్ పంపిస్తున్నాం సార్ అది ఏందో వాళ్ళు చెప్పిండ్రు. ఇక మేము మరి అక్కడ ఎందుకు ఇంత లేట్ అవుతున్నది, షియర్ జోన్ ఇన్లెట్లో మీరు దాన్ని డ్రిల్లింగ్ రౌటింగ్కు ఏందనంటే మేము ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని అక్కడ పెట్టినాం సార్, అతని ఆధ్వర్యంలో అతని యొక్క సూచన మేరకు జరుగుతున్నది అని చెప్పిండట వాళ్ళు. కాబట్టి మరి ఈ బేరింగ్ మేము పంపిస్తూనే ఉన్నారు. నవంబర్లో అక్కడ షిప్మెంట్ అయితే మన పేపర్లు అన్నిట్లో కూడా అమెరికా నుంచి బయలుదేరిన ఎస్ఎల్బిసి బేరింగు అదేందో పెద్ద మనదేదో చంద్రమండలానికి బయలుదేరినట్టుగా చేసిండ్రు. అది చంద్రమండలాన్ని కూడా పోయింది వచ్చిందేమో కానీ వీళ్ళు ఇంకా అది ఇంతవరకు ఇంకా చేరలేదు. నిన్న మొన్న ఏదో చెన్నై పోర్టుకు చేరిందని తెలుస్తున్నది. ఇది పరిస్థితి. అది వచ్చిన తర్వాత కూడా ఆ బేరింగ్ని మనం లోపలికి పంపించి దాన్ని ఫంక్షనల్ చేయడానికి ఇంకా ఒక 3 నెలలు పడుతుందట వాళ్ళు చెప్పిన ప్రకారం. ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా ఏంటంటే ఇదేమో ఇన్లెట్ ఇది అవుట్లెట్ కోసం, కనీసం అవుట్లెట్ అన్నట్టు డ్రిల్లింగ్ జరపడానికి అటు సైడ్ నుండి కంప్లీట్ చేయొచ్చా సార్ వర్క్? పోనీ ఎట్ సైడ్ అవుట్లెట్ సైడ్ నుంచి. నేను అవుట్లెట్ గురించి కదా చెప్పేది. బేరింగ్ పోయింది అవుట్లెట్లా. అవుట్లెటే అటు సైడ్ నుండి ఇప్పుడు ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ నుండి తీసుకురావచ్చా మొత్తం పనిని? అది చేయడానికి లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది టోటల్ 44 కిలోమీటర్లు కదా, ఈ ఒకవైపు నుంచి 22, ఒకవైపు నుంచి 22. మన యొక్క ఎయిర్ డక్ట్ ఏదైతున్నదో దాని డిజైన్ ఇప్పటివరకు ప్రపంచంలో ఒకవైపు నుంచి 15 కిలోమీటర్ల వరకే పంపించగలిగింది. ఇప్పటివరకు ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ జస్ట్ 15 కిలోమీటర్స్ వరకే ఇప్పటివరకు డిజైన్ చేసిండ్రు ఎయిర్ను పంపడానికి. 15 కిలోమీటర్స్ అంత అవసరం పడలేదు ఇప్పటివరకు. ఎక్కడ అంత పెద్ద టనెల్ ఎవరు చేయలేదు. టనల్ పెద్ద చేశారు కానీ మధ్యలో ఆడిట్స్ అవి ఉన్నాయి. ఓకే మనకి ఎగ్జిట్స్ లాంటి మధ్యలో పక్క నుంచి ఎంట్రీస్ పెట్టుకోవచ్చు అన్న. ఇక్కడ బికాస్ ఆఫ్ టైగర్ శాంక్చురీ మనం వాళ్ళకి ఎంటర్ అవుతలేం. లేకుంటే షాఫ్ట్లు మీద నుంచి డ్రిల్ చేసేసి షాఫ్ట్లు పెట్టవచ్చు. షాఫ్ట్స్ పెట్టడం దాని నుంచి మనకు వాళ్ళకి కావాల్సిన ఎయిర్ కానీ అవి కానీ ఇవన్నీ కూడా ఆనించి ఈవెన్ మక్కు కూడా ఆనించి పైకి తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు అన్నాక నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. అలాంటి షాఫ్ట్లు అలాంటి డ్రిల్స్ చేసి ఉంటే ఏదో ఒక సైడ్ నుండి ఎంటర్ అయిపోయి ఈ రోజు మనం సేవ్ చేసేవాళ్ళం. ఇక్కడ చేయడానికి లేదు కదా. అంటే ఎంట్రీ ఎగ్జిట్ అంతే రెండే ఫేసులు మనకు. అదే నార్మల్ గ్రౌండ్లో ఏది మన వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాకుండా ఫారెస్ట్ కాకుండా ఇప్పుడు అదే మన దేవాదుల ప్రాజెక్ట్లో 60 కిలోమీటర్లు చేసినాం మనం. ఓకే, ఎట్లా చేయగలిగినాము? ఎవ్రీ 4-5 కిలోమీటర్స్కు ఒక ఆడిట్, పక్క నుంచి ఆడిట్ టన్నెల్, దానికి మళ్ళీ ఫేసు, మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్ తర్వాత మళ్ళీ ఆడిట్, మళ్ళీ 2 ఫేసులు. అంటే ప్రతి 5 కిలోమీటర్లకు నీకు ఒక ఆడిట్ కొట్టేస్తే ఏమవుతుంది, ఎంట్రీ పాయింట్ ఒకటి ఉంటుంది ఫేసు, మళ్ళీ 5 కిలోమీటర్లకు ఇటో ఫేస్ ఉంటుంది, మళ్ళీ అక్కడనే ఇంకో ఆటో ఫేస్ ఉంటుంది, మళ్ళీ 5 కిలోమీటర్లకు ఉంటుంది. 5 కిలోమీటర్లకు 2 ఫేసులు వస్తున్నాయి నీకు. కానీ వేరే ఇక్కడ 44 కిలోమీటర్లకు 2 ఫేసులు లేదు, అసలు లేదు. తర్వాత ఎయిర్ కూడా నీకు ఎక్కడికక్కడ నీవు ఇచ్చుకోవచ్చు కదా ఆడిట్స్ ఉన్నట్టయితే, ఇంత ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏం పరిస్థితి ఏంటంటే టోటల్గా ఒకవైపు నుంచి నువ్వు ఎయిర్ పంపించాలి.
ఇప్పటివరకు ప్రపంచంలో 15 కిలోమీటర్ల వరకే ఉంది. వీళ్ళు 22 కిలోమీటర్లు డిజైన్ చేసిండ్రు వీళ్ళు. అయితే 22 కిలోమీటర్లు చేస్తే ఇప్పుడు దీనికి ఉన్నది 22 కిలోమీటర్లకు చేసినాం. ఇప్పుడు ఇంకా ఫర్దరు మా అంటే 1-2 కిలోమీటర్స్ వరకు ఏమైనా ఇదే దాన్ని నడిపించవచ్చేమో. కానీ ఎంటైర్గా ఇంకా 9 కిలోమీటర్లు ఈ నుంచే చేయాలనేది అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనకు తెలియదు ఇప్పుడు. అది ముందు అయితే మీకు ఒక రఫ్ ఒక మ్యాప్ ఐడియా ఉంటుంది కదా సార్ ఇంజనీర్లకు, డక్ట్ ఇంతవరకు వేయొచ్చు ఎయిర్దని. అలాంటప్పుడు మీరు అన్న ఫర్దర్ది భవిష్యత్తులో ముందుకు ఎలా సార్ తీసుకెళ్ళడం? మరి అది ఆ డక్ట్ను ఇప్పుడు ముందు వర్క్ అయితే ఏదో ఒక రోజు కంప్లీట్ చేయాలి. అవును, మరి అప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సవాల్ ఎదురవుతుంది కదా. అంటే మనము దీనికి 22 కిలోమీటర్ల వరకు దీన్ని డిజైన్ చేసినాము, అవతల నుంచి 22 కిలోమీటర్లు చేసినాము. అటు 1-2 కిలోమీటర్స్ అటు చేసుకుంటారు అంతే. కానీ టోటల్గా వీళ్ళు 2019 నుంచి నీకు షియర్ జోను నీకు టచ్ అయ్యి ఆ నుంచి లీకేజ్ అవుతుంటే నువ్వు ఏం చేయలే కదా. నువ్వు ఓన్లీ డివాటరింగ్ చేసుకుంటే చేరింది ఏజెన్సీ. జస్ట్ డివాటరింగ్ 2-3 సంవత్సరాలు. తర్వాత పవర్ కట్ అయితే జనరేటర్లు పెట్టి డివాటరింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఓన్లీ డివాటరింగ్ వాళ్ళు చేసిన పని ఏందో ఇన్లెట్ అంటే డివాటరింగ్. దానికి జనరేటర్లు ఉన్నాయి, జనరేటర్లతో ఆ టీవీలు మునగకుండా వాళ్ళు డివాటరింగ్ చేసుకుంటూ పోయిండు అంతే వాళ్ళు చేసిన పని. అవుట్లెట్ నుంచి బేరింగ్ లేదు కూర్చున్నారు. అక్కడ డివాటరింగ్ పని, ఇక్కడ కూడా డివాటరింగ్ కొంత ఆటోమేటిక్ అవుతుంటే స్లో పాటే. కాకపోతే వీళ్ళు కూడా ఇటు నుంచి కూడా పైపులు తీసుకుపోయి అక్కడనే పెట్టి డివాటరింగ్ చేసుకున్నారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు మొత్తము మీకు చెప్తా 2005 అంటే ఇది దాదాపు 20 సంవత్సరాలకు వచ్చింది కదా. 19 సంవత్సరాలన్నర అనుకోండి, 19.5 ఇయర్స్లో అసలు 9 ఇయర్స్ ఏం పని చేయలేదండి. 9 సంవత్సరాలు ఓన్లీ నాన్ ఫంక్షనింగ్. 9 ఇయర్స్ ఇవే సమస్యలు ఇంకా ఇవే. అర్థమైందా? వాళ్ళు చేసిన యాక్టివ్ పీరియడ్ 2008 నుంచి 2014. ఆ 6 ఇయర్స్ లోపల 23 కిలోమీటర్లు చేశారు. మనం ఏమనుకున్నాం 6 సంవత్సరాల లోపల 23 కిలోమీటర్లు అయితే ఇంకా మిగిలింది ఇంకొక 21 కిలోమీటరే. ఇంకొక 5 సంవత్సరాలలో చేస్తారు అనుకున్నాం. ఎక్కడైపోయాయి? మీరు మొత్తం చెప్పిన దాని తర్వాత ఇంత రిస్కీ వర్క్ కదా సార్ ఇది. అవును, అంటే వాళ్ళనే ఫస్ట్ అన్నప్పుడు ఇది చాలా పెద్ద రిస్క్. ఇంత రిస్కీ దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ మరి కార్మికులకు కానీ ఇంజనీర్లకు కానీ ఉన్నాయంటారా? వాళ్ళు అంటే జేపీ ఇట్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ది సేఫ్టీ ఆఫ్ ది వర్కర్స్. దట్ వీ షుడ్ అప్రిషియేట్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ సర్దార్ సరోవర్. ఓకే, ఎంత ప్రికాషన్ తీసుకుంటారంటే వాళ్ళ వర్కర్ల గురించి. ఇట్ ఈస్ ఏ పక్కా రిలయబుల్ ఒక స్టాండర్డ్ ఏజెన్సీ. అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్యాంక్రప్సీ దీని మీద మనకు ఎఫెక్ట్ అయింది. తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యం. ఏం చేస్తాం, ఆ దురదృష్టం. అంత పెద్ద కంపెనీ మన దగ్గరికి ఉన్నప్పుడు సరే మన వలన కాదు అయింది, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడనో అన్ని హెల్డప్ అయిపోయి అదైపోయి సుప్రీంకోర్టు దాకా వాళ్ళు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు వీళ్ళ ఆస్తులను అమ్మించి మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతోమంది ఇంకా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు వీళ్ళ దగ్గర పైసలు వీళ్ళ దగ్గరికి తీసుకోవడానికి. కాబట్టి ఇలాంటి రిస్కీ వీళ్ళకు అనుభవం ఉన్నది. ఎందుకంటే వీళ్ళకు టీబీఎంతో చేసిన అనుభవం ఉన్నది, టన్నల్ చేసిన అనుభవం ఉన్నది. ఎక్కడ హిమాలయాలు వెరీ మచ్ యంగర్ టు అస్. మన డెక్కన్ మౌంటైన్స్ కంటే హిమాలయాస్ చాలా యంగర్ కదా. నవీన ముడత పర్వతాలు ఏదో అంటారు. అందుకని అక్కడ ప్రతి కిలోమీటర్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అక్కడ నాకదే డౌట్ వచ్చింది. ఇక్కడే చిన్న ఎంత 8 మీటర్స్ 8 మీటర్స్ అన్నారు. అక్కడ వాళ్ళు ఎవరి కిలోమీటర్కి వస్తుందండి ప్రాబ్లం. మేము వీళ్ళది ఒకటి నేను ఉన్నప్పుడు మేము చూడడానికని వెళ్ళాం. టన్నల్ బోరింగ్ మెషిన్ పని ఎట్లా జరుగుతుంది అనేది. అక్కడ నంగ పార్వతి అని ఒక 27 కిలోమీటర్ టన్నల్ ఒకటి నడుస్తున్నది అన్నట్టు. ఓకే, అందులో కొంత భాగంలో టీబీఎంతో చేస్తున్నారు అన్నట్టు. మేము అక్కడ పోయి 6 మీటర్ డయా టీబీఎం అది. ఓకే, అది మేము అక్కడ వీళ్ళదే నడుస్తున్నది అన్నట్టు. అది చూసి వచ్చినాం. అంటే అక్కడ ఇక్కడ మొత్తం టన్నల్ కంప్లీట్ అయింది. అది కూడా వాటర్ దేనా సార్? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది అదే ఇరిగేషనే కానీ అది 27 ప్లస్ మధ్యలో టీబీఎం ఉన్నది ఓన్లీ 6 కిలోమీటర్స్. అది
కాబట్టి అదే అనుభవం ఉన్నది. అదేవిధంగా వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో కూడా వీళ్ళకు ఒక అక్కడ కూడా ఒక హైడ్రో పవర్ స్టేషన్కు టన్నెల్ కొట్టినప్పుడు మధ్యలో టీబీఎంతో కూడా కొంత చేయాల్సి వచ్చింది. అది కూడా చేసిర్రు అన్నట్టు. చాలా అక్కడ అందులో టెర్రరిస్టులు ఉన్న ఏరియాలో చేసిండ్రు వీళ్ళు అసలు చక్కగా ఆ ప్రాజెక్ట్ ఆ నుంచి మన దగ్గరికి వచ్చి. ఓకే. కాబట్టి సర్దార్ సరోవరు, తర్వాత అక్కడ చూస్తే ఎన్నో టన్నెల్స్, తర్వాత ఇక్కడ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళు చేసిన వర్క్స్ ఇంకా ఇండియాలో నాకు తెలిసి అంటారు. అటువంటి జయప్రకాష్ తర్వాత చాలా డిసిప్లిన్ కంపెనీ చాలా పద్ధతిలో ఉంటారు. ఏదైనా కూడా ఇష్టం వచ్చినట్టు ఉండదు. అటువంటి కంపెనీ నేను ఇట్లా ఇంత ఘోరంగా బ్యాంక్రప్ట్ అయ్యి ఒక పవర్ బిల్స్ కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చి ఒక బెంచ్ ఒక బేరింగ్ పోతే ఏండ్లు కూర్చొని మళ్ళీ ఎవరిని టర్మినేట్ చేయలేదు. ఆ 300-400 మంది ఉన్నారు, పోదలుచుకున్న వాళ్ళు పోయినరేమో, వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మధ్యలో 2022లో జీతాలు ఇవ్వలేని సమ్మె చేసిరట. వస్తువు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా 5-6 నెలల దాకా అప్పుడు కూడా పని ఆగిపోయింది. పని ఆగిపోయినా చేసినా వీళ్ళ మట్టుకు ఎవరిని తీసేలేదు. ఓకే. వాళ్ళు పోతే పోవాలి. ఎవరికైతే ఓపుకున్న వాళ్ళు ఉండండి. అక్కడ లంగర్ మే ఖానా మస్జిద్ మే సోనా అంటారు కదా, అక్కడ ఉంటుంది వీళ్ళది. అక్కడ మెస్ ఉంటుంది, తింటారు, ఆ రూమ్లలో పడుకుంటారు, ఏదైనా పని ఉంటే చేసి వస్తారు.